మొత్తం కూడా అధికారులను మరొకసారి వాళ్ళ దృష్టికి కనీసం పాట్ హోల్స్ ఫిల్ చేయండి. రోడ్డు శాంక్షన్స్కి వాటికి టైం పడుతున్న పరిస్థితుల్లో, కొత్త రోడ్డు వేసుకోవడానికి టైం పడుతున్న పరిస్థితుల్లో, నిధులు సమకూరని పరిస్థితుల్లో మరి కార్పొరేషన్లో పాట్ హోల్స్ ఫిల్ చేసుకోవడం కోసం ఒక అద్భుతమైన మెషిన్ని మనకి కొనుక్కోవడం జరిగింది. పాట్ హోల్ ఫిక్సింగ్ డాక్టర్ అని ఒక పెద్ద మెషిన్ని మనం కార్పొరేషన్లో తీసుకున్నాము. మరి దాన్ని యూజ్ చేసి నాకు ఈ పాట్ హోల్స్ ఫిల్ చేయండి అని చెప్పి 6 నెలల క్రితం నుంచి కూడా అధికారులను పలుమార్లు రిక్వెస్ట్ చేయడం జరిగింది. రిప్రజెంటేషన్స్ రూపంలో ఇవ్వడం జరిగింది. కమిషనర్ గారి దృష్టికి లేదా పర్సనల్గా ఆయన్ని కలిసినప్పుడు కూడా పదే R&B రోడ్డు గురించి ప్రస్తావించడం జరిగింది. R&B డిపార్ట్మెంట్ వాళ్ళతో రివ్యూ ఏర్పాటు చేసుకొని కూడా ఈ రోడ్డు గురించి అడగడం జరిగింది. ఎవరు పట్టించుకోని పరిస్థితి ఏర్పడినప్పుడు ఈరోజు పాట్ ఫిల్లింగ్ కూడా నోచుకోలేకపోతున్నందుకు ఈ రోడ్డు మేమే స్వయంగా బరిలోకి దిగాల్సి వచ్చింది. మరి నిత్యం ప్రజలు దీని మీద ఎన్నో రకాలైన కమెంట్లు వేస్తున్నారు. సోషల్ మీడియాలో తీసుకుంటే మీ ఆఫీసు, మీ ఇల్లు ఉన్న రోడ్డునే మీరు పట్టించుకోలేని పరిస్థితి కనపడుతుంది అని ఎన్నో రకాలైన విమర్శలను గుప్పిస్తూ ఉన్నారు. ప్రజల అసౌకర్యం ఎక్కడ పడినా కూడా నేను ఉంటాను అని చెప్పి పలుమార్లు చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా కూడా చెప్తున్నాను, ఎక్కడ అధికారులు ఫెయిల్ అవుతున్నారు, ఎక్కడ అధికారులు ప్రియారిటీ చూపించట్లేదు, ఎక్కడ అధికారులు నిర్లక్ష్యం ధోరణి వ్యవహరిస్తున్నారు అంటే అక్కడ స్వయంగా మరి మేమే బరిలో దిగాల్సిన పరిస్థితిని తీసుకొస్తే మాత్రం ఎక్కడ మేము వెనకాడము. ఇక్కడ ఈ జీటీ రోడ్లో గుంటలు పూడ్చే కార్యక్రమం మా సొంత నిధులతో కంకర అవన్నీ కూడా తెప్పించి ఈరోజు డస్ట్ తెప్పించి పోయిస్తూ ఉన్నాము. అలాగని ఉన్న రోడ్లన్నీ కూడా మేము ఫిల్ చేయలేము, లేదంటే వేకెంట్ ల్యాండ్స్ ఉన్నాయి, వాటన్నిటికీ పరిష్కారం తీసుకురాలేము. అధికారులు తీసుకురావాలి. బోల్డంత ట్యాక్స్ తీసుకుంటున్నారు ప్రజల దగ్గర నుంచి. చాలా కార్పొరేషన్ సెల్ఫ్ సఫిషియెంట్ కార్పొరేషన్ మన గుంటూరు కార్పొరేషను. కేవలం పాట్ హోల్ ఫిల్ చేయడానికి కూడా డబ్బులు లేకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు అంటే అది మరి బాధాకరమైన విషయమే. యావత్ నియోజకవర్గ స్థాయిలో కూడా ఎక్కడైనా అధికారులు ఫెయిల్ అయినప్పుడు మా యొక్క బాధ్యతగా ఈ శ్రమదానాన్ని మేము కంటిన్యూ చేస్తాము. ఒక లిమిట్ క్రాస్ అయిన తర్వాత ఇది అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్లే పరిస్థితి రావచ్చు. అయితే అంత దూరం తెచ్చుకోకుండా అధికారులు ఇప్పుడు మేమేమి ఎక్కడో కోత మీద ఉన్న ఒక కొబ్బరి చిప్పను తీసుకురావాలని మేము కోరుకోవట్లేదు. చిన్న సమస్యలు ప్రియారిటీ బేస్ తీసుకొని వాటిని చెయ్యాలి అని అడుగుతున్నాము. కుక్కల బెడద గురించి పలు వందల సార్లు మాట్లాడిన పరిస్థితులు ఉన్నాయి. వీధి లైట్ల గురించి కొన్ని వందల సార్లు మాట్లాడిన పరిస్థితులు ఉన్నాయి. లక్ష్మీపురం డ్రైన్ తీసుకోండి, పగలగొట్టేశారు, నోటీస్ లేదు, వాటిని పూడ్చడం లేదు. మరి ఆ షాపుల వాళ్ళు ఏమైపోవాలి, లేదా ఆ ఇళ్ల వాళ్ళు ఏమైపోవాలి, పలుమార్లు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాం. ఇలాంటి పాట్ హోల్స్ గురించి తీసుకొస్తున్నాం ఈరోజు. ఇలాగే ఎన్నోసార్లు అధికారుల దృష్టికి ఒక సిస్టమ్ ప్రకారం మేము వెళ్తున్నాం. దీన్ని గనక వాళ్ళు వైలేట్ చేసి దీన్ని గనక లీనియన్స్గా తీసుకుంటే నెక్స్ట్ స్టెప్ వేయాల్సిన అవసరం కంపల్సరీగా ఉంటుంది. దానికి నేనే ఎట్టి పరిస్థితిలో వెనకాడను.